అండి పిల్లలకు లంచ్ బాక్సులకైనా లంచ్లకైనా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎగ్గుతోటి పలావ్ ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు కొన్ని జీడిపప్పులు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అదంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రై అయినాక కొంచెం పుదీనా కొద్దిగా క్యారెట్ వేసుకొని అచ్చుతం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఇప్పుడు ఒక టమాటాస్ వేసుకొని అదంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి దాన్ని అంతా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం గిలాసెడు బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాంట్లో 2 ఎగ్గులైనా 3 అయినా నేను 3 ఎత్తున్నా, 2 వేసుకున్నా పర్లేదు. ఎగ్గులన్నీ కొట్టేసుకొని దాన్నంతా ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం అదే కుక్కర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అల్లం క్లిప్ మిస్ అయిందండి, ఒక స్పూన్ అల్లం వేసుకోండి. ఇప్పుడు రైస్ అంతా కలుపుకొని ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మనకు అన్నం అంతా